క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. బట్ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు బతుకున్నప్పుడు 44 సంవత్సరాల సినిమా జర్నీ, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇన్ని వందల సినిమాలు అవలీలుగా ఎన్ని క్యారెక్టర్స్ అయినా కానీ పండించగల కెపాసిటీ ఉన్న నటుడు అని ప్రూవ్ చేసుకున్నారు. అటుపక్క అసలు ఒక కమెడీని విలన్ చేయడం చాలా కష్టం, ఒక విలన్ కామెడీ చేయడం చాలా కష్టం. కానీ రెండు బ్యాలెన్స్డ్ గా ఆయన అసలు విలన్ చేస్తే కామెడీ కనిపించదు, కామెడీ చేస్తే విలన్ కనిపించాడు. ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన అసలుకి? ఆయన అంటే తను ఏదైనా చేయాలని అసలు ప్రూవ్ చేసుకోవాలండి. అంటే ఒక పెద్ద సినిమా అని కాదు, చిన్న సినిమా అని కాదు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పి ఈజీగా అంటే చేసే ఇది కూడా చాలా ఫ్లూయెంట్ గా చేసేవాళ్ళు. మేమే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు అసలు ఈ రోల్ ఎలా చేస్తారని. ఒక ఫస్ట్ ఇంట్రడక్షన్ అంతా విలనిజం స్టైల్లో నుంచి వచ్చారు కదా, ఈయనలో కామెడీ ట్రాక్ ఉందని కూడా మేము కూడా ఫస్ట్ సొంత మూవీ చిన్న చిన్న మూవీస్తో స్టార్ట్ అయింది అసలు. యాజ్ పోలీస్ ఆఫీసర్ కామెడీ స్టైల్. అప్పుడు కూడా అసలు మేము డాడీ ఇలా నవ్విస్తారా స్క్రీన్ మీద అని కూడా అసలు అప్పుడు మేము సర్ప్రైజ్ అయ్యాం. ఆ తర్వాత అంటే ఆయన అన్ని యాంగిల్స్ నవరసాలు పండించగల ఒక విలక్షణ నటుడు అని చెప్పేసి మా ఫ్యామిలీలో మేము కూడా అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ముందు ఫస్ట్ చూస్తే అసలు కట్అవుట్ చూసి కూడా ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. రిలేటివ్స్ కానీ ఫంక్షన్స్ లో కానీ కొలీగ్స్కి అయితే కొంచెం తెలుసు, బయట ఎలా కనపడతారు, ఆయన లోపల ఎంత కూల్ పర్సన్ అందరికి తెలియదు. అసలు ఇంత కామెడీ ఉండదు ఆయన రియల్ లైఫ్ లో ఫుల్ కామెడీ. ఇంట్లో ఎంజాయ్ లాట్. డాడీ ఎప్పుడెప్పుడు వస్తారా అని. విలనిజం ఉండదు, విలనిజం అసలు ఉండదు. గట్టిగా మాట్లాడడం కూడా చాలా తక్కువ. ఈ వాయిస్ అని అక్కడ ఆ వాయిస్ అనుకుంటాం, అలా ఉంటది. అట్లయితే మీరు చెప్పే జయప్రకాష్ రెడ్డి గారికి సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, సీమాసింహ మాకేంటంటే యాక్ట్ చేసిన తర్వాత అది చూసి అప్పుడు ఫెల్ట్ అంటే అదేదో కొంచెం అమ్మో డాడీలో ఎంత విలువలను ఉన్నాడా అంటే అలా అనిపించేది అనమాట. అప్పుడు అంటే ఆన్ స్క్రీన్ చూసుకున్న తర్వాత ఇలా భయపెట్టే ఇది కూడా ఉందా, మన దగ్గర ఇలా ఉంటారు అని చెప్పి అప్పుడు ఫీల్ అయ్యాం. నాన్నగారిది కామెడీ ఓకే, కామెడీ ఇంట్లో కూడా కామెడీగా ఉంటారు కాబట్టి ఈజీగా పండించగలరు. బట్ విలనిజం మీరు స్క్రీన్ మీద చూసి భయపడిన ఫస్ట్ సినిమా అంటే కంచుకవచం. 85 అనుకుంటా అండి, 85 or 86. సుమన్ గారు హీరో. దాంట్లో జింబో అని క్యారెక్టర్ చేస్తారు. జింబో విలన్ పేరే జింబో. ఆ హెయిర్ అంతా ఇట్లా అప్పుడు జస్ట్ 4-5 years మాకు అసలు మాకేం తెలియదు అప్పుడు. సో ఆ టైంలో అసలు అప్పుడు చూసి ఒక 2-3 years మేము కూడా కొంచెం అంటే డాడీతో మాట్లాడాలన్నా భయం అనిపించేది. అంత క్రూయల్ క్యారెక్టర్ చేశారు. అప్పట్లో రాయలసీమ స్లాంగ్ తీసుకురాలేదండి, అది నార్మల్ స్లాంగ్ అప్పుడు. సో 85 to 90 వెళ్ళారు ఫీల్డ్ కి. సో సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వకపోతే వాజ్ బ్యాక్ అగైన్ వచ్చేసారు. గుంటూరు వచ్చేసి 90 to 98 యాజ్ ఎ టీచర్ మామూలుగా ఇన్స్టిట్యూట్ పెట్టేసుకొని ట్యూషన్ పాయింట్ పెట్టేసుకొని అప్పుడు అసలు ఇండస్ట్రీ జోలికి వెళ్ళకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి సెటిల్ అయిపోయారు. రోల్స్ రాక తనకు అనుకున్నట్టు విధంగా నాకు రోల్స్ రాలేదు, క్లిక్ అవ్వలేదు, చేసినవి కూడా పెద్ద ఇది పేరు తీసుకురాలేదు. సో చేశారు, చాలా చేశారు. మన 2 Town Rowdy, మన వెంకటేష్ గారి మూవీస్, నాగార్జున గారి మూవీస్ లో అంటే యాక్చువల్గా వాళ్ళే పిలిచారు బేసిక్ గా. సో అప్పుడు వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, 5 years ట్రై చేశారు, చాలా లాస్ అయ్యారు. ఇక్కడ జాబ్ అయితే ఉండింది, లాస్ అప్ మున్సిపాలిటీలో అలా పర్మిషన్ ఉండింది. సో అందుకని బ్యాక్ మళ్ళీ జాబ్కి వచ్చేసి మున్సిపల్ గవర్నమెంట్ హై స్కూల్ అగైన్ జాయిన్ యాజ్ ఎ టీచర్. అలా ఇక అసలు వద్దనుకున్నారు. మళ్ళీ ప్రేమ ఖైదీ కదా గట్టిగా పడిందంటే, ప్రేమ ఖైదీ కూడా అప్పుడండి 85-90 లోపే. అది కూడా 90 లోపే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. రామానాయుడు గారి మూవీస్ కదా అవన్నీ. రామానాయుడు గారి మూవీస్ ఆల్మోస్ట్ 4-5 మూవీస్ చేశారు. ప్రేమించుకుందా మళ్ళీ 98 స్టార్ట్. అప్పుడు జర్నీ మళ్ళీ అప్పుడు 97 అదే రాయలసీమ స్లాంగ్. అప్పుడు స్లాంగ్ తో అసలు మొత్తం టోటల్లీ అసలు ఈ పర్సన్ అని ఆయన ఉన్నాడు అని చెప్పేసి మొత్తం అందరికి రీచ్ అయింది ఫస్ట్ మూవీ అదే. ఓకే, మీకు కూడా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి నాన్నగారు డైలాగ్ అప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారా? ప్రాక్టీస్ అసలు చేయనండి, అంటే కొన్ని గుర్తుండి అలా ఆయన నాన్నగారి స్లాంగ్ లో, రాయలసీమ స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్తారా? సమరసింహారెడ్డిలో ట్రైన్ సీన్ ఉంటుంది. ట్రైన్ సీన్ అంటే మాకు కూడా ఊపు వస్తుంది ఇప్పుడు. అదే వాళ్ళు సన్స్ కొడుకులు ఉంటారు, డాడీ బాలకృష్ణ గారు వెళ్ళిపోతూ ఉంటారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంటారు. సో తోక ముడుచుకొని అంటే తోక ముడుచుకున్నాడు అదే అలా అనగానే నా నాన్నగారు అంటారు అనమాట, వాళ్ళ కొడుకులు రెచ్చగొడతా ఉంటారు కదా, యానాడైనా అమ్మరమ్మ పాలు తాగినాడా వాడు పిరికి పంద రైస్ సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదురా సీమ సందుల్లోకి రారా చూసుకుందాం నీ పెత్తప్పము నా పెత్తప్పము తిరిగి వెళ్ళిపోతాడు. అదొకటి అసలు బాగా సూపర్ హిట్ అని అసలు అన్బిలీవబుల్ అసలు ఆ డైలాగ్ ఒకటి. ఈ ప్రేమించుకుందాం వల్ల కూడా ఒకటి ఉంటుందండి, అంటే అంత రాయలసీమ అంటే
అంటే ఈ గబ్బునాయాల అనే మాట మాత్రం అసలు తీసుకొచ్చిన డాడీనే. అవును. అసలు ఆ మాట ఉంటుందని కూడా మాకు తెలియదు. అవును. కొన్నాళ్ళు చెప్పడానికి కూడా మేము కూడా చాలా షైగా ఫీల్ అయ్యేవాళ్ళం, ఉమ్, ఇదేదో పెద్ద బూతులాగా తిట్టులా ఉంది అనుకోని. ఓకే. సో తర్వాత ఇది రాయలసీమలో చాలా కామన్. కామన్. మనం అరే ఎవరైనా ఎలా అనుకుంటామో అలా అనుకుంటారంట అని చెప్పేసి తర్వాత తెలిసింది. గబ్బునాయాల. అది చాలా ఫ్లూయెంట్ గా అనేస్తారు అసలు అవునవును. ఎక్కడ ఏ డైలాగ్ దగ్గర. అవును.